ఒక కిరాణా షాపు వాడు షాపు కట్టేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, నోట్లు ఉన్నాయి. షాపువాడు ఆశ్చర్యపోతూనే సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాన్ని నోటికి అందించాడు. అది అక్కడి నుంచి కదిలింది. షాపువాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కను ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది. వస్తున్న బస్సుల నెంబర్లన్నీ చదివి తనకు కావలసిన బస్సు రాగానే ఎక్కింది. కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండడంతో అందలేదు. కాళ్ళతో తలుపును కొట్టింది. ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంటా. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. కుక్క ఇంటి పక్క వైపు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాధసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తర్వాత క్రిందికి ఎంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది. షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంభ్రమంతో చూస్తున్నాడు. అప్పుడే నిద్రలోంచి లేచి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కను బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు. ఆ కిరాణా షాపువాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు బుద్ధుందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలు ఇలాంటి తెలివైన కుక్కను ఈ ప్రపంచంలోనే చూడలేం అన్నాడు చాలా ఉద్వేగంగా. ఆ యజమాని దానికి సమాధానమిస్తూ, ఇది తెలివైందా? బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకువెళ్లకుండా వెళ్ళి తిరిగొచ్చి డిస్టర్బ్ చేయడం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు. నీతి: నీకెన్ని తెలివితేటలున్నా నీపై అధికారికి నచ్చకపోతే అవి వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ, భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే వృధా. అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ, కాలయాపనలు చేస్తూ, నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని ఉండక, నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యాలు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి మిత్రులారా. ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. థ్యాంక్ యూ. మీ పద్మజ.